శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. భవానీపురం బాధితులు గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కలిశారు. తమకి న్యాయం చేయాలి, అండగా ఉండాలని కోరారు. ప్రస్తుతం బాధితులు ఉన్నారు, ఏం మాట్లాడారో తెలుసుకుందాం. అమ్మా, ఈరోజు జగన్ కలిశారు కదా, ఏం చెప్పారు, ఆయన ఏం చెప్పారు మీకు? సార్, మా కూల్చివేతల్ని జగన్ గారి దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము కలిసాం సార్. జగన్ గారి దృష్టికి తీసుకొచ్చామండి. ఆయన మేము తప్పకుండా చూస్తామమ్మా, మీకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పారు. మంగళవారం బుధవారం వచ్చి మిమ్మల్ని కలిసి మీకు న్యాయం జరిగేలా నేను మీ తరపున అండగా ఉంటానని చెప్పారు సార్. నిన్న సుజనా చౌదరికి సంబంధించినటువంటి కార్యాలయం నుంచి కలెక్టర్ మాట్లాడారని తెలుస్తుంది. కలెక్టర్ ఏం మాట్లాడారు మీతో? మాతో ఎవరు మాట్లాడలేదు సార్. సుజనా చౌదరి గారు కానీ కలెక్టర్ గారు కానీ మాట్లాడలేదు సార్, అసలు ఏం మాట్లాడలేదు. అంటే నిన్న సచివాలయానికి వచ్చారు, చంద్రబాబు ఇంటికి వెళ్ళారు, ఈ రోజు జగన్ కలిశారు. న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా మీకు? ఆ ప్రభుత్వం న్యాయం చేస్తుంటే మేము ఈ రోజు రోడ్డు మీద నిల్చునే పరిస్థితి వచ్చేది కాదు సార్. మేము 4 నెలల కిందటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం ఇప్పటి వరకు మాకు ఎలాగా స్పందించలేదు సార్. సార్, ఈ ప్రవీణ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటంటే నిన్న కలెక్టర్ కలిశారు, కలెక్టర్ ఈరోజు ఎంక్వైరీ చేస్తామని ఒక ప్రచారం జరుగుతుంది. అసలు కలెక్టర్ కలవలేదు మిమ్మల్ని? కలిసారండి, నిన్న మధ్యాహ్నం మేము ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి మమ్మల్ని మా ఎమ్మెల్యే గారు ఏరండి అని మాకు ఏం చేస్తున్నారు, ఇంత జరుగుతుండే కనీసం మేము ఇంత ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు మాకు ఎమ్మెల్యే గారు రారా, మాకు సపోర్ట్ చేయరా, మీరు మేము ప్రజలు అన్యాయం అయిపోతున్నారు అక్కడ అని చెప్పేసి అడిగితే నేను సాయంత్రం తీసుకెళ్లారండి, కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. కలెక్టర్ గారికి మా ఆవేదన ఇచ్చాం. సార్, ఇది ఫేక్ సొసైటీ అండి, దీని వివరాల గురించి మేము తిరుగుతున్నా, ఎవరు మాకు అధికారులు ఎవరు మాకు ఇది చేయట్లేదండి. మేము కనీసం ఆర్టీఐ యాక్ట్ వేసాము, ఆర్టీఐ యాక్ట్ మేము కాదు లాయర్ల జాతి వేయించాము. లాయర్ల జాతి వేయించినా మీకు ఈ సొసైటీలో సభ్యులు కారు అని చెప్పేసి మీకు దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వము అని చెప్పేసి మాకు రెస్పాన్స్ ఇచ్చారు తప్ప, ఆ తర్వాత ఎంత ప్రెషర్ పెట్టినా కోర్టు తరపు నుంచి ప్రెషర్ పెట్టించినా తప్ప, ఏదో ప్రెసిడెంటు సెక్రటరీ తూతూ మంత్రం పేర్లు చెప్పడం తప్ప అసలు ఆ సభ్యులు ఎవరు, దాని యొక్క సొసైటీ కార్యక్రమం ఏంటి, అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది, అది ఏం పని చేసింది, దానికి ఇదంతా ఎలా వచ్చింది, ఇంత ఖర్చు ఎలా పెట్టారు వాళ్ళు అని అడిగితే నేను దానికి వివరాలకు సంబంధించిన వివరాలు మేము తెప్పిస్తామండి, మీకు సాయం చేస్తాము, మీకు ఏమేమి వివరాలు కావాలో మేము చేస్తామని చెప్పి నేను రాత్రి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అదే నేనైతే దాని గురించి సుజనా చౌదరి గారికి అయితే ఆ ఒక్క విషయంలో అయితే నేను ధన్యవాదాలు చెప్పానండి. జగన్ కలిశారు కదా, మళ్ళీ మిమ్మల్ని కలుస్తామని చెప్పారా? చెప్పారండి, జగన్ గారు వెళ్తాం మేము కలిసామండి. కలిస్తే ఆయన అన్నారు, ఈ హడావిడిలో కాదండి, మిమ్మల్ని పర్సనల్గా మేము కలుస్తాము, మంగళవారం కానీ బుధవారం కానీ మీకు టైం ఇస్తాను, మీరు రండి, లేకపోతే నేనే వస్తాము, వచ్చి మీతో మాట్లాడి మీకు ఏం చేయాలో మీకు అండగా మేము ఉంటామని చెప్పారండి ఆయన. ఇంకొక ముఖ్యమైన విషయం, కాసేపట్లో ఆ సొసైటీ సభ్యులు ప్రెస్ మీట్ పెడుతున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ చూపిస్తామని చెప్తున్నారు. మీరు చేసేదంతా ఫేక్, మా దగ్గర ఉన్న ఆధారాలే కరెక్ట్ అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అవును సార్, వాళ్ళ ఆధారాలు కరెక్ట్ అయితే పెట్టమనండి, మా దగ్గర ఉన్న ఆధారాలు మేము చూపిస్తాం, తప్పే ఉంది అందులో. మా దగ్గర ఉన్న ఆధారాలు కరెక్ట్ అని మేము అంటున్నాం, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు వాళ్ళు కరెక్ట్ అని వాళ్ళు అంటున్నారు. చూపించమనండి, చూపించి దాన్ని ఏ పరిష్కారం చేయాలనేది గవర్నమెంట్ చేయనియండి, గవర్నమెంట్ చేయమనండి పరిష్కారం. ఇప్పుడు వాళ్ళ దగ్గర కరెక్ట్ అనుకోండి, ఓకే, మా దగ్గర కరెక్ట్ అంటే మా న్యాయం చేయమని అడుగుతున్నాం, మా అన్యాయం చేయమని మేము అడగట్లేదు కదా. అది మీరేం చెప్తారండి? ఈరోజు జగన్ కలిశారు, ఏం చెప్పారు? జగన్ గారు మంచిగా స్పందించారండి, మీకు న్యాయం చేకూరేలాగా ప్రయత్నిస్తానని చెప్పారు. మా జగన్ గారు మళ్ళీ పర్సనల్గా మిమ్మల్ని పిలుస్తాను, ఈ హడావిడిలో అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నారంట, మంచిగా స్పందించారు. పర్సనల్గా మళ్ళీ మంగళవారం కలుస్తానని చెప్పారు సార్. మళ్ళీ కాదండి, విలేకరులు సమావేశం పెడతారు, పెట్టి డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తారు. డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్ అండి. ముందు ఆన్ గ్రౌండ్లో మీకు కనపట్లేదా? 2001 నుండి మాకు రిజిస్ట్రేషన్లో మేము ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటున్నాం. కళ్ళ అంటే మీకు సత్యం కనబడుతుంది. మీరు ఇన్నాళ్ళు లేని ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? 2001 నుండి మేము అక్కడే ఉంటున్నాం కదా. మేము సడన్గా వచ్చి ఇల్లు కట్టడానికి కనీసం ఒక 6 నెలలు అన్న పట్టిదిగా. సడన్గా మేము అక్కడ ఉండట్లేదు కదా. ఈ మనిషి ఎన్ని లక్షలండి? 60 లక్షలు 70 లక్షలు పెట్టి కట్టుకున్నాడండి ఇల్లు. చిన్న పిల్లలు పాపం కాలు పట్టుకొని బదులు అన్న వదలేదండి. ఆమె ఎంత అసలు ఆమెను పట్టుకొని బయటికి లాగారండి, బయటికి లాగారు. ఆన్ గ్రౌండ్లో మీకు తెలుస్తుందిగా. ఆన్ గ్రౌండ్ మీరు విలేకరుల సమావేశం పెట్టి డాక్యుమెంట్ ఫేక్ ఎన్ని సృష్టించలేదు సార్. విజయవాడలో ఎప్పుడైతే ఈ అమరావతి వచ్చిందో రాజధాని, భూ కబ్జాదారులు పుట్టబొడుగులా పుట్టుకొచ్చారండి.
డాక్యుమెంట్లు చూపిస్తారు, ఎన్నో ఫేక్ ఎన్నైనా సృష్టించవచ్చు, కాదంటారా? ఫైనల్ గా పోరాటం కొనసాగించబోతున్నారు, ఏం చేయబోతున్నారు? మా ప్రాణాలు పోయేంతవరకు మా ప్లాట్ల దగ్గరే అక్కడే ఉంటాం, చావనని చస్తాం కానీ మా ప్లాట్లు వదులుకోము. ఇది చావనని చేస్తాం కానీ ప్లాట్లు వదులుకోమని బాధితులు చెప్తున్నారు. జగన్ వీళ్ళతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇక్కడ కాదు, నేను వచ్చిన తర్వాత అంటే బెంగళూరు వెళ్ళారు కాబట్టి బెంగళూరు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మీతో మాట్లాడతానని చెప్తున్నారు. మంగళవారం లేదా బుధవారాల్లో జగన్ మరోసారి వీళ్ళని క్యాంపు కార్యాలయం పిలిపించి మాట్లాడే అవకాశం కనబడుతుంది. నిన్న సచివాలయం వద్దకు కూడా వచ్చారు. సచివాలయం వద్ద వచ్చి ముఖ్యమంత్రిని కలవాలని చెప్పారు. కానీ సెక్యూరిటీ రీజన్స్ కారణంగా కలవడానికి కుదరని పోలీసు చెప్పడంతో అక్కడ వినతి పత్రం ఇచ్చి వెళ్లారు. మొన్న చంద్రబాబు నివాసానికి కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా అందరిని కలుస్తాం, తమకి మద్దతుగా నిలవాలని కోరుతామని బాధితులు చెప్తున్నారు. ఖచ్చితంగా మా స్థలాలంటే మేము కొనుగోలు చేసి రూపాయి కూడబెట్టి సంపాదించి కొనుగోలు చేసినటువంటి మా ప్లాట్లు తిరిగి సొంతం అయ్యే వరకు పోరాటం చేసి తీరుతామని చెప్తున్నారు. మరోవైపు ఈరోజు సొసైటీ సభ్యులు కూడా మీడియా ముందుకు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తామని చెప్తున్నారు. అవన్నీ కూడా ఫేక్ ఆధారాన్ని బాధితులు చెప్తున్నారు. ఒరిజినల్ వాళ్ళ ఆధారాలు చూపిస్తే మా దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తాము, దాన్ని బట్టి ప్రభుత్వమే న్యాయం చేయాలని బాధితులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్, బిగ్ టీవీ, గన్నవరం నుండి.